హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బీరకాయ పెసరొడియాల కూర. ఇప్పుడంటే పప్పుచారులోకి రకరకాల చిప్స్ తింటున్నామండి. కానీ నా చిన్నప్పుడైతే పప్పుచారు చేసుకునేటప్పుడల్లా పెసరొడియాలు వేయించుకొని అలా కారం చల్లుకొని తింటే ఉండేది అద్భుతహ అనాల్సిందేనండి. ఇప్పుడు అవే పెసరొడియాలతో కూరని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు పెసర వడియాలను వేసుకుని దోరగా వేయించుకోవాలి. మనం ఎప్పుడైనా సరే వడియాలు అనేవి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకుంటేనే బాగుంటుందండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసుకుని తొక్క తీసుకునే బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బీరకాయ ముక్కలకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకునే సమయంలో మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కూర అనేది మాడిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న పెసర వడియాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని ఒకసారి కలిపి వాటర్ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా 5 నిమిషాలకి వాటర్ అనేది ఎగిరిపోయి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే బీరకాయ పెసర వడియాల కూర రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.